ఎల్లో మార్క్, పెద్దగా ఉపయోగం లేదనుకున్న వాళ్ళు రెడ్ మార్క్ వేసుకుని నీ దగ్గర పెట్టుకో. ప్రతి మున్సిపాలిటీ 123 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు అన్ని దగ్గర పెట్టుకో లిస్టు. అప్పుడు చెప్పు, ఇదిగో మేము 30 నుంచి 40% ఏరియాలో స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి మాకు కొంచెం గట్టిగా కావాల్సిందే అని అడగాలి. అదేమి దగ్గర పెట్టుకోకుండా నోటితో ఉపన్యాసాలు చెప్తూ అడిగితే చంద్రబాబు నాయుడు లిస్టు పట్టరా అంటాడు. కోర్టులో కనుక నువ్వు అఫిడవిట్ అయ్యి అన్నట్టు ఉంటది, అది సాగుతా ఉంటది విచారణ. ఈ లోపు ఇలా తీర్పు కూడా వచ్చేది. అట్లాగే ఇక్కడ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. రేపొద్దు నిజంగా లిస్ట్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళతో పొత్తులో ఉన్నంతసేపు ఈ సీట్లు జనసేనకే, ఈ సీట్లు టీడీపీకి ఇంకెలా ఫిక్స్ చేసుకుంటారా? అది కూడా ఉండదు. రేపు పొద్దున మళ్ళీ జనసేన ఒక చోట ఫిక్స్ అయిపోతుందంటే సీటు మార్చేస్తారు బాబు గారు. అప్పుడు మరి వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వీళ్ళకి పట్టున్న బలం ఉన్న చోట వీళ్ళే కదా ఇచ్చిన. ఎగ్జాంపుల్ కిందసారి కందులు దుర్గేష్ ఎక్కడ రాజమండ్రి పట్టు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, మార్చారు. ఇప్పుడు మార్చారు అనుకోండి, రేపు పొద్దున నిడదవోలు ఇచ్చారు ఆయనకి రాజమండ్రి నుంచి. ఇప్పుడు అక్కడ ఇచ్చాం కదా, అట్లాగే రేపు పొద్దున ఇంకోటి అంటారు. అంటే అప్పుడు బుచ్చయ్య చౌదరి గారి గురించి మార్చారన్నారు, ఆయన పట్టుబట్టారు కదా. ఏం కాదండి, మేము అన్ని గెలిచే ఎందుకు ఇస్తాం, ఓడే కూడా కొన్ని తీసుకోరా అని అడిగారు వాళ్ళు. కానీ గెలిచారు కదా ఆయన అక్కడ. అదృష్టం. రేపు కూడా అదే జరుగుద్దేమో, రైట్ చూద్దాం. కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే గట్టిగా